కేసీఆర్ సారు బస్సు యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఎక్కడికి పోయినా సార్కు జనాలు జై జైలు కొడుతున్నారు. మళ్ళా మీరే రావాలని జనాలు కేసీఆర్ సార్తోని వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇయాల్టి కేసీఆర్ సారు బస్సు యాత్ర విశేషాలు ఏందో ఓసారి చూసొద్దాం పాలి. అవునోలా కేసీఆర్ సార్ ఏ జిల్లాకు అయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. కేసీఆర్ సార్ మాటలతోని చెయ్యి గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కలను ఉతికి ఆరేస్తున్నాడు. ఎటు చూసినా ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. జనాలు సార్కు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. సార్ ఇలా మైబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో సార్ ఇన్నుర్రి. మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినాదండి? వినబడతలేదు. రైతు బంధు రాలేదా? కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తా ఉన్నారు. మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏందా కూర్చో కూర్చోవా కూర్చో 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 కూర్చో. ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ₹2,500 ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం ₹1,00,000 రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరందరూ కలిసి వెంటనే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పినారు. ఇది కూడా పూజారటోడు తప్ ఏది కూడా చేయలే, ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది.